హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కూటమి ప్రభుత్వం ఈరోజు నాణ్యమైన విద్యను మేము అందించలేము అంటూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి మారుస్తున్నాము అంటూ శాసన మండలిలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మాట్లాడటం చాలా దుర్మార్గమైన చర్యగా నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. విద్యా వైద్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థలే నిర్వహించాలి, ప్రభుత్వమే అందించాలి. నాణ్యమైన వైద్య విద్యను ప్రభుత్వమే అందించగలుగుతుంది. అటువంటిది మేము 10 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి మారుస్తాము. మేము ఇప్పటికప్పుడు నిధులు ఇచ్చి కొత్త మెడికల్ కళాశాలను నిర్వహించలేము అని 2 చేతులు పైకెత్తేశారు మన కూటమి ప్రభుత్వం నాయకులు. నిన్న శాసన మండలిలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మాట్లాడుతూ, నాణ్యమైన విద్య మేము ప్రభుత్వ నిధులిచ్చి అందించలేము, కాబట్టి కొత్త మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి మేము మార్చాలని ప్రయత్నిస్తున్నాము. సలహాదారును కూడా నియమించాము. కొత్త మెడికల్ కళాశాలలపై ఆ సలహాదారుని నుండి మాకు సూచనలు వచ్చిన వెంటనే పెట్టుబడుల కోసం ప్రైవేటు యాజమాన్యాలను ఆశ్రయిస్తాము అని ఆయన శాసనమండలిలో ప్రకటించారు. దీనిపై మాజీ మంత్రి బొత్స గారు మరియు మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ గారు మరియు సిపాయి సుబ్రహ్మణ్యం గారు మరికొంతమంది ప్రభుత్వ వైద్య రంగ సంస్థలను నిర్వీర్యం చేయటం ఇది చాలా దారుణమైన విషయం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపనలు చేశాడు. ఆయన 5 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాడు. మరో 10 మెడికల్ కళాశాలలను దాదాపు కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ 10 మెడికల్ కళాశాలను మీరు పీపీపీ విధానంలోకి మారుస్తాను అంటూ విద్యార్థులను మోసం చేస్తున్నారు. వైద్య విద్య ఎంబీబీఎస్ సీట్ ఆశిస్తున్న విద్యార్థుల ఆశలపై, వాళ్ళ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు అని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఈ రకంగా కూటమి ప్రభుత్వం గత ఎన్నికల హామీలలో మేము జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడు, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేస్తాము అని వీళ్ళు ప్రచారం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లపై రాద్ధాంతం చేశారు. ఇప్పుడు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేసి 10 మెడికల్ కళాశాలలు దాదాపు రెడీ చేస్తే వాటిని పూర్తిగా ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైపోయారు. శాసన మండలిలో ఇదే విషయం మంత్రి సత్యకుమార్ గారు వెల్లడించడం పట్ల వైద్య విద్యను అభ్యసించే ఎంబీబీఎస్ సీటు ఆశించే వైద్య విద్య విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు. వైద్య విద్యను ప్రభుత్వం అందించాల్సింది పోయి ఇలా ప్రైవేటు పరం చేయటం ఏంది? కేంద్రం 75,000 సీట్లు 5 సంవత్సరాల్లో ఇస్తానంటే మీరు మాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వద్దు అని తిరస్కరించటం ఇది చాలా దారుణమైన విషయం. అటు కేంద్రం సహాయం చేస్తాను బాబు అంటే మాకు వద్దు బాబోయ్ అని మీరంటూ ఉంటే ఇది ఎక్కడా లేని దుర్మార్గమైన చర్యగా చెప్పుకోవచ్చు. అటు తమిళనాడులో దాదాపు 10,500 మెడికల్ సీట్లు ఉన్నాయి. కర్ణాటకలో 11,500 మెడికల్ సీట్లు ఉన్నాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణలో 9,000 మెడికల్ సీట్లు వాళ్ళు అందిస్తున్నారు. కనీసం 4,000 కన్వీనర్ కోటా సీట్లు కూడా అందించలేని దుస్థితిలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇప్పుడు కొత్త మెడికల్ కళాశాలలు వద్దు, మేము పీపీపీ విధానంలోకి మారుస్తాము అంటే పేద విద్యార్థులు ఏమైపోవాలి అని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తొంగలోకి దుక్కుతూ ఉంది, ప్రజలను మోసం చేస్తూ ఉంది, విద్యార్థులను మోసం చేస్తూ ఉంది. వీళ్ళు పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.